Hello, all of my viewers and subscribers and relatives and friends also. ఇది నా గోరింటాకు. ఇవాళ 13వ తారీఖు జూలై 13, 2025. మేము హైదరాబాద్లో ఉన్నాము, అమెరికాలో కాదు. అంటే కొత్తగా చూస్తున్న వారికి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. మేము ఇక్కడికి హైదరాబాద్ వచ్చాము కొన్నాళ్ళు ఉండటానికి. ఇవాళ ఆషాఢ మాసం ఆదివారం, అందుకని నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఇది చాలా బాగా పండుతుంది. అసలు ఈ చెట్టు ఆకు ఇందులో ఏమీ వేయక్కర్లేదు, నిమ్మకాయ కానీ ఏదిని. ఈ చెట్టు నేనైతే ఇక్కడ ఈ ఇంట్లో వెంకటేశ్వర నగర్ నుంచి వచ్చినప్పుడు, ఆ ఇంట్లోంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు నేను తీసుకొచ్చి పెట్టాను. అక్కడ ఉన్నది, అక్కడ మాకు అప్పుడు హెల్ప్ చేసే అమ్మాయి, వెంకటరమణ అన్న అమ్మాయి, నాకు తెచ్చిపెట్టమ్మా ఇక్కడ పెడతాను బాగా పండుతుంది కదా అంటే తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో ఏకంగా కుండీల్లోనూ బయట కాంపౌండ్ వాళ్ళు బయట కూడాను గేటు పక్కన కూడాను పెట్టించాను వాచ్మ్యాన్ తోటి. చాలా బాగా పెద్ద చెట్టు అయిపోయింది. ఎంత బాగా పండుతుందంటే ముట్టుకుంటే పండిపోతుంది. నేను ఇవాళ ఈ ఒక్క చేతికే పెట్టుకున్నాను, 2 చేతులకి ఒకేసారి పెట్టుకోవటం నా వల్ల కాదు, అందుకని ఒక్క చేతికే పెట్టుకున్నాను. చాలా బాగా పండింది, ఎర్రగాను. అమ్మవారి పేరు చెప్పుకుని పెట్టుకుంటాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూను నిరంతరం ఆ తల్లి నామం జపించుకుంటే చాలు కదా మనకి, అదే భావంతో నేను ఉంటాను. ఈ గోరింటాకు మీకు చూపించాలని చెప్పి నేను ఇప్పుడు ఏదో చిన్న వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు మాకు ఆదివారం రాత్రి 10 దాటిపోయింది టైము. అయినా కూడా ఇప్పుడే నేను తీసేసాను, కడిగేసాను, అందుకని చూపిస్తున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఎట్లా పండింది? నాకు ఇంకా డిజైన్లు అవి పెట్టుకునే ఓపిక లేదు. అయినా పెద్దగా ఏమీ రావు నాకు. వచ్చినవి ఏమైనా పెట్టుకుందామన్నా కూడా ఓపిక లేదు, అందుకని ఇట్లాగే పెట్టేసుకున్నాను. చందమామ చుక్కలు ఇట్లాగా. బ్యాక్ కూడాను టోపీలు, మేమైతే టోపీలు అంటాము. పూర్వం చిన్నప్పుడైతే గబగబా కడిగేసుకుని నీది బాగా పండిందా, నాది బాగా పండిందా, నీది బాగాలేదు, నాది బాగాలేదు అని ఎన్ని మాటలు ఎన్నా చెప్పుకునేవాళ్ళము. ఇక్కడ ఈ మధ్యలోనూ బంతి చెట్టు ఆకు, ఎక్కువ బంతి చెట్టే, బంతి చెట్లు అప్పటికే వేసేసేవారేమో మరి. బంతి చెట్టు ఆకు పెట్టేసుకుని దాని మీద ఇది గోరింటాకు పెట్టుకునేవాళ్ళం. ఒక్కోసారి అది కదిలిపోయి మొత్తం అంతా కూడాను కలిసిపోయేది. ఆ తర్వాత చిన్న ప్లాస్టిక్ ముక్క వేసుకున్నట్టు గుర్తు దాని మీద, ఆకు మీద. ఆ తర్వాత గోరింటాకు పెట్టుకున్నట్టు గుర్తు. అట్లాగా ఎన్ని జ్ఞాపకాలు వస్తాయో కదా ఎవరికైనాను. గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఆడవాళ్ళందరికీ, పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా ఎన్నో జ్ఞాపకాలు. సరదాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది తలుచుకుంటేను. ఇది అందానికి అందం ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇవన్నీ గోళ్ళు పుచ్చిపోకుండాను ప్రొటెక్షన్. అసలు ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట ఈ గోరింటాకులోను. అందుకనే పెట్టుకోవాలి అని చెప్పారు పెద్దలు. పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకుంటాం అంతే, లేకపోతే పెట్టుకోము కదా. అందుకని అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను ఈ గోరింటాకు వల్ల మనకి వస్తుంది. ఇవాళ ఇప్పుడు సరదాగా చూపించాలని చెప్పి మీరందరూ కూడా పెట్టుకునే ఉంటారు కదా. కామెంట్లో పెట్టండి పెట్టుకున్నాము అని, పెట్టుకున్న వారందరూ. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇంత లేటుగా నేను పెట్టుకున్నాను, లేకుంటే అందరూ మొదటి వారానికే పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు 3వ వారం ఇది. పౌర్ణమి వెళ్ళిపోయాక ఇది మొదటి ఆదివారం, ఇంకొక ఆదివారం వస్తుందేమో అంతేను. ఇది చాలా చాలా అందంగా అనిపిస్తుంది, ఆడవాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఇదో పెద్ద పండగలాగానే గోరింటాకు పెట్టుకోవటం, దాని గురించి ఊరికే మాట్లాడుకోవటం, ఎన్ని కథలు ఉంటాయో, ఎన్ని జ్ఞాపకాలు. ఇవన్నీ మొగల్తూరులో మేమందరం కలిసి ఉన్నప్పుడు మా అక్క చెల్లెళ్ళు ఎన్నో ఉన్నాయి కథలు దీని గురించి, గోరింటాకు గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియో.